నీ కృపలో కాచితివి గతకాలము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణయితులే నన్ను విడచి వెలుగనను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణయితులే నన్ను విడచి వెలుగనను చూడగా. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. కానీ వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకూడదని పెద్దలు చెప్తున్నారు. విత్తనాల మూట అట్టుకెళ్ళి చేను కట్టుకెళ్ళి తిరిగి వచ్చేసినాడు ఏమంటారు దాన్ని? బుద్ధిహీనుడు అంటారు. నాకు చెప్పాలని ఆశ, నేను వెళ్ళిపోతున్నాను, దగ్గరికి వచ్చేస్తున్న టైము. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే, ఆ టైం దగ్గరికి వచ్చేసింది. అన్నీ ఇచ్చేసాడు. ఎన్ని ఇచ్చేశాడు? అన్ని కాలంలో అది ఆ కాలంలో అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమిచ్చాడు? కళ్ళు పెద్దవి అయిపోయాయి, అందుకని చూడలేకపోయినా మాటలు ఎక్కడ ఉన్నాయను ఏంటి? నీకంటే ముందు ఏమి నడుతాయి? నీ ఆదులు నడుతాయి, అన్నీ వచ్చేసాయి. అయినా బైబిల్ గ్రంథంలో ఒకటి మాటలు జ్ఞాపం చేయాలని ఆశ అండి. మత్తయి సువార్త మీకు తెలియదని కాదు, 4వ అధ్యాయం అండి, 23వ వచనంలో ఏముందో చూద్దామండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచుండగా దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటించుచు ప్రజలలో ప్రతి జాతి ప్రతి వ్యాధిని రోగములను స్వస్థపరచుచు గలిలయనందన సంచరించును. ఆయన కీర్తి ఆ దేశం అంతానండి, ఒక రోజు కాదు, ఒక ఊరు ఒక ప్రాంతం కాదండి, దేశమంతాను. ఇప్పుడు దేశం అంతా దేవుని వాక్యం ప్రకటిస్తబడుతుందండి. నమ్మకం ఉన్న వాళ్ళకి స్వస్థత ఉన్నది, నమ్మకం లేని వారికి ఏమీ లేదు. ఇంకా కింద కొన్ని మాటలు చదువుతల్లి. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, సాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆరి వద్దకు తీసుకొస్తున్నారు కదండి. ఇప్పుడు ఇంకా తగ్గిపోయారు. పలానా గుడికి వెళ్తే తగ్గుతుంది, పలానా గుడికి వెళ్తే తగ్గుతుంది అని చెప్పేసి పట్టుకుని తీసుకొచ్చేవారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా మంది ఇది బాగోదేమో మా ఇంటికి తీసుకొచ్చేవారు. ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు అండి. 43 సంవత్సరాలు బట్టి చాలామంది తీసుకొచ్చి ప్రార్థన చేయించుకునేవారు. తగ్గింది తగ్గలేదని తర్వాత మాట్లాడండి. మాటలు చెప్తున్నా మాట్లాడండి. కిందే ఉంచోటు చెప్తారు. ఇంకో 2 మాటలు. ఆయన స్వస్థపరిచాను. గలిలయ, దెగ్గపూల, యెరూషలేము, యూదయ ప్రదేశమంతయు, యొర్దాను అవతల నుండి బహు జన సమూహము ఆయన యొద్దకు వచ్చిరి. ఒక చోట 2 చోట్ల కాదు. ఒక ఆయన చెప్పినట్టు నీకు ఎంతమంది పిల్లలు కావాలని చెప్పి పిల్లలు కావాలని చెప్పి అందంట. 3 అట్టుపళ్ళు ఆడేసాడంట. 3 అట్టుపళ్ళు ఆడితే 3 పిల్లలు పుట్టేశారంట. తైలాభిషేకం అని చెప్పేసి, తైలాభిషేకమా అది ఆయన చెప్తాడు. ఆ సోదా సొల్లో తెలియదు, కానీ నాకు నచ్చని మాటలు చెప్పకూడదు. దేవుని మాటలండి పుట్టమవేయబడినాయండి. బంగారం ఎలాగైతే కాల్చబడుతుందో అలా కాదు. కిందే ఉందో చూద్దామని కొన్ని మాటలు చూడు తల్లి. ఆయన జనసమూహమును పంపివేసి జనం వచ్చేసారండి. తండోపులుగా వచ్చేసారండి. పెళ్ళికి వెళ్తారు చూడండి. పెళ్ళికి వెళ్తారు. కూటంలో ఎవరుండరు. తిన్నటాయని కుర్చీ పట్టుకుని వెళ్ళాడతారు. జనసమూహమును కొండ ఎక్కి ఆయన ఎక్కడ కూర్చున్నాడండి? మనలాగా మైకాలు పెట్టుకుని కుర్చీలు వేసుకుని కూర్చోలేదు. ఎక్కడ వినపడుతుంది? వినపడుతుంది. ఎక్కడ కూర్చున్నా వినపడింది. ఆ కొండలో ఎక్కడ కూర్చున్నా ఆ సౌండ్ అలా
అక్కడ చివరిన కూర్చున్న వాడికి ఎంత వినపడదో ఈ మొట్టమొదటి కూర్చున్నవాడు కూడా అంతే వినపడదండి. ఆయన అమ్మ శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన అమ్మ నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను. త్వర చదివేమా. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోకం వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. అంటే లోక సంబంధమైన డాక్టరీ అది ఎవరికి? మాస్టర్కి ఎంత ట్రైనింగ్ ఉంది? వీళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళే. ఎంత ట్రైనింగ్ ఉంది? ఆ ట్రైనింగ్లో పొందాలి, పొంది నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత పరీక్ష రాయాలి. పరీక్ష రాసిన తర్వాత ఉద్యోగం అవుతుంది. అప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుంటారు, కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని. అంటే కష్టపడాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే కష్టపడాలి. కింద మాట ఇంకొక మాట చదువుతుంది. ఇంకో అమ్మా, దుఃఖపడ్డవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. యేసు ప్రభు గారు చెప్పుతున్న మాటలండి, నేను కాదండి. నేనైతే ఇప్పుడు చూపెడుతున్నాను. కానీ బైబిల్ పుస్తకం ప్రతి వారి చేతికి వచ్చింది. ఇంతకుముందు బైబిల్ చేత ఎవరి చేత ఉండేది కదండి, ఒక సేవకుడికే ఉండేది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇవన్నీ చక్కగా చెప్పబడిందండి మాటలు. ఈ మాటలన్నీ మన హృదయంలో ఉంటేనండి ఈ మన కార్యాలు జరుగుతాయి. కింద మాట అండి, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరిని చూస్తారండి? దేవుని చూస్తారండి. అక్కడ చూస్తామో ఇక్కడ చూస్తామని కాదు, కానీ దేవుని చూస్తారు. దేవుని మాటలు వింటారు. దేవుని వాక్యానుసారంగా జీవిస్తే వారికి అన్నీ భోగాలేనండి. దేవుని విడిచిపెట్టేస్తే అంతా ఏమిటి? రెచ్చిపోకో పుచ్చిపోకో తర్వాత ఏమవుతావు? ఎవరికి చెప్పిన మాటలు నాకే దొరుకుతుంది. భోజనం గడికి వెళ్ళినవాడికంటే పురుగులా కాపాడుతుంది. అనుబుద్ధి చెప్తున్నానండి, ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాను కాదు. నాకు 73 సంవత్సరాల వయసు. ఎందుకు చెప్తున్నానంటే నీ వయసుకి వచ్చేస్తుంది. అప్పుడు అన్నీ ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తున్నాడు. ఇప్పుడు రావాల్సినవి అన్నీ కూడా ఇచ్చేస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఇప్పుడు ఏంటి? డబ్బులు కాదు. నువ్వు అప్పుడు ఎంత కష్టపడి సంపాదించుకున్నావో కాదు. ఇప్పుడు డబ్బులు అట్టుకెళ్ళి జబ్బులు తగ్గించుకోవాలి కదా, నీకు తగ్గదు. కుదరంలో రాగమిస్తానంటున్నాడు దేవుడు. బైబిల్ చెప్తుందండి, నా మాటలు కాదు. ఇటు అలా చెప్పేస్తే అసలు బాగోదు. అది ఇందాక మా గుడిలో చెప్పాను. ఇందాక చాలామంది ప్రసంగాలు వింటాను, రోజు ఎక్కడో చోట వింటానే ఉంటాను. కానీ నోటితో చెప్పుకుని వెళ్ళిపోతారు. ప్రపంచాన్ని అవలేలగా శాసించిన పిడి సుందరరావు గారు మట్టుకి బైబిల్ తీసి ఆ వచనం ఎక్కడుందో చూసి అప్పుడు ప్రకటిస్తాడు. ఆయన ఒక్కడే అలా ప్రకటించేవారు. నేను చాలామందిని బైబిల్ నోట్లో ఉంది కదా, నోట్లో ఉంది, నువ్వు చూసుకోవాలి కదా. అండి పొరపాటుగా మాట్లాడుతున్నానా, క్షమించండి. ఇంకా కొన్ని మాటలు చదువుతాయి. అమ్మా, నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం జనులు మిమ్మలను ఏండే ఇప్పుడైతే పర్వాలేదు, గుడికి వెళ్తున్నావక్క, అయ్యి ఎంత పని చేస్తున్నాను, మంచి పని చేస్తున్నారంటే అప్పుడు అలాగా యేసుబాబు నమ్ముకున్నావా? మాలోళ్ళు ఏమవుతుంది? కిత్తాన్ మతం. ముక్కులో చెవులు ఉండవు. ఆ సంబంధాలు కావాలంటే ఇప్పుడు దొరకట్లేదు. రాబోయే కాలంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మట్టుకి ఎక్కడ హిందువులు ఎందుకు పని చేయని బ్రతుకులు ఎందుకు? చెడ్డ మాట చెప్పేస్తాను.
కింద కింద ఒక మాటలు జ్ఞాపకం చేసుకుందామండి అమ్మ. సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము నిందించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తమును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోక రాజ్యము ఎలాంటిది? ఏంట్రా అన్నవాడిదా గొప్పడా, లేకపోతే రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అన్నిటిని కూడా సహింపచేసేవాడు. ఈ గ్రంథం దగ్గరికి వస్తేనే మీకు అవి దొరుకుతాయి, మనకు దొరుకుతాయి, లేకపోతే దొరకదు. కొద్ది మాటలు దేవుడు దీవించి ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, నీ అతి పరిశుద్ధమైన నామమ్మకు లెక్కలందరూ చెరుస్తున్న ధ్యానదాసులమును మా ప్రార్థన ఆలకించు. నీ కనుదృష్టి లోకమంతా సంచారం చేయించున్నది ప్రభు. ఇంతవరకు కొద్ది మాటలు జ్ఞాపకం చేయబడ్డాయి తండ్రి. నేను కూడా ప్రభానికి స్తోత్రం నాయన. గ్రంథంలో చెప్పబడిన మాటలు, కొన్ని మాటలు చెప్పబడిన నీ దాసును మాట్లాడబోచుండవు ప్రభు. యవన కాలంలో నీ కాడిని మోయించిన నీ కుమారుడిని బహుగా దీవించి ఆశ్రయించండి. సంఘంలో ప్రభువానికి స్తోత్రం అభివృద్ధి పొందుకోవడానికి కృప చూపమని, అపవాదికి అపజయములు చేకూర్చుకుని యేసుక్రీస్తు నామములో అతి విన్నపంతో బ్రతిమాలి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.